ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ వీక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి ముందే రిలీజ్ అయిన మన శివశంకర వరప్రసాద్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొడుతుంది. సూపర్ డూపర్ హిట్ గా నిలిచిపోయింది. వీక్షకులందరికీ కూడా 50 సంవత్సరాల చిరంజీవి గారి ప్రస్థానం ఒకసారి తెలియజేయాలనుకుంటున్నాం. ఆ స్టోరీ మీ అందరి కోసం. ఎందుకంటే ఒక వ్యక్తి ఎదిగాడంటే ఆ ఎదుగుదలకి ఎవరు స్ఫూర్తి? ఆయన తల్లిదండ్రుల, ఎవరైనా స్ఫూర్తి ప్రధానమైన వ్యక్తుల, లేకపోతే ఎవరైనా స్ఫూర్తితో ఎదిగి ఈ రోజున ఆ స్థాయికి వెళ్ళాడంటే అవన్నీ ఏమీ కాదు. ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ కుమారుడిగా జన్మించిన ఆయన తండ్రి కష్టం చూసి నేర్చుకున్నాడు. ఆయన చార్టెడ్ అకౌంట్ అవుదాం అనుకున్నాడు, చెన్నై పంపించాడు వాళ్ళ నాన్న. వ్యయ ప్రయాసాలు ఓడి కూడా. కానీ ఆయనకి సినిమా రంగం అంటే ఇష్టం. నర్సాపురంలో ఆయన భీమవరంలో ఇవన్నీ కూడా పెరిగాడు. మొగల్తూరులో పుట్టి సినిమా రంగం పైన మక్కువతో ఆయన సినిమాల్లో వెళ్దాం అనుకున్నప్పుడు అనేక అవహేళనలు చేశారు ఆయన్ని. నువ్వు హీరోకు పనికిరావు అన్నారు, నువ్వు హీరో ఏంటన్నారు. అటువంటిది ఎక్కడ కూడా అధైర్యపడలా. చిరంజీవి ఈజ్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్, కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా, పద్మవిభూషణుడు, బెగ్గర్ దాన్ అమితాబ్ బచ్చన్, మోస్ట్ సెలబుల్ హీరో ఇన్ సినీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఇన్ని అవార్డులు, ఇన్ని సత్కారాలు, ఇంత అభినందనలు పొందటం వెనక ఒక్కరోజులో ఆయన ఏమీ రాలా. స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి, జీవితంలో ఎలా ఉండాలో నేర్పిన వ్యక్తి, నేటి తరం జనరేషన్కి ఒక స్ఫూర్తి ప్రదాత. అందుకే ఈ సందర్భంగా ఈ 50 సంవత్సరాల ప్రస్తావనలో ఆయన ఏ విధంగా ఎదిగాడు. ఎందుకంటే 70 సంవత్సరాలు పూర్తయింది ఈరోజు. ఆ రోజు 1978లో రిలీజ్ అయిన ప్రాణం ఖరీదు నుంచి మొన్న 12వ తారీఖు రిలీజ్ అయిన మన శివశంకర వరప్రసాద్ వరకు ఆయన ప్రస్థానం మామూలుగా లేదు. ఈ 50 సంవత్సరాల జర్నీలో ఒకవైపు నటుడిగా, ఒకవైపు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యంగ్ హీరోగా కనపడతా ఉన్నాడు. ఆయన ఆహభావాలు, ఆయన నటన, ఆయన సెటిల్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఏ హీరోకి లేదంటే మరి అది ఒప్పుకోవాల్సిందే. ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమా శతదినోత్సవాలు ఈరోజు కనుమరుగైపోయి, శతదినోత్సవాలు గ్యాంగ్ లీడర్లో ఒకేసారి హైదరాబాద్లో, తిరుపతిలో, ఏలూరులో, విజయవాడలో ఆయన వెళ్ళాడంటే మరి ఏ హీరోకి లేని క్రేజ్ ఆయనకు ఉందనేగా. చీఫ్ మినిస్టర్ అనేది 6 అక్షరాలు, మెగాస్టార్ అనేది 4 అక్షరాలు. కానీ చీఫ్ మినిస్టర్కి వచ్చే జనం కంటే మెగాస్టార్కే జనం వస్తారంటే మరి ఆయన క్రేజ్ ఏ లెవెల్లో ఎదిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, అది ఒక సిస్టమేటిక్గా ఎదిగాడు, సెల్ఫ్ మేడ్గా ఎదిగిన ఆ వ్యక్తి ప్రస్థానం ఒకసారి సినిమా సుమన్ టీవీ వీక్షకులు తెలియజేద్దాం అనుకుంటున్నాం. 1978లో ప్రాణం ఖరీదు నుంచి ఆయన హీరోగా ఎంటర్ అయ్యాడు. ఆ తర్వాత 81లో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. 83 వచ్చేసరికి స్టార్డమ్ ఇండియా లెవెల్లో ఆయనకి ఎదురు లేదని ఖైదీ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు. కట్ చేస్తే 87లో నెంబర్ 1 హీరో అయ్యాడు. మోస్ట్ సెలబుల్ హీరోగా అయ్యాడంటే ఎవరైతే నిర్మాతలు ఈయన హీరోగా పనికిరాడు అనుకున్నారో, ఏ దర్శకులు అయితే హీరోగా పనికిరాడు అనుకున్నారో వాళ్ళే టైం తీసుకునే పరిస్థితి వచ్చిందంటే, ఆయన మ్యారేజ్ చేసుకునే సమయానికి ఆయన చేతిలో 10 సినిమాలు ఉన్నాయి. ఆయనకి ఎవరు గాడ్ ఫాదర్ లేరు, ఎవరూ చెక్కిన శిల్పం కాదు. ఆయన స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి చిరంజీవి గారు. అందుకైనా ఆయన అందరివాడిగా ఈరోజు అందరి మనల్ని పొందుతున్నాడుగా. దేశ ప్రధాని మోదీ గారు కూడా సంక్రాంతి వేడుకలకి గతంలో చూస్తే గనక ఆయన స్వయంగా ఆయన పక్కన కూర్చోబెట్టుకొని సంక్రాంతి వేడుకలు పాల్గొన్నాడంటే ఆయన క్రేజ్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటో కూడా అర్థమైపోయింది. ఇందాక చెప్తున్నట్టుగా 1978 నుంచి ఈనాటి 2025 శివశంకర వరప్రసాద్ రిలీజ్ అయ్యే సమయానికి ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో ఆయనే నెంబర్ 1 అంటే 7 దశాబ్దాల ప్రయాణంలో 50 సంవత్సరాల అయిన సినీ ప్రస్థానంలో ఆయన ఎదిగిన తీరు ఒక ఇన్స్పిరేషన్. నేటి తరం జనరేషన్కి, మన పిల్లలకు ఒక పాఠ్యాంశంగా రాబోయే రోజుల్లో వస్తుందంటంలో ఎటువంటి అతిశక్తి లేదు. ముఖ్యంగా 1987-92 మధ్య ఆయనకి తిరిగే లేదన్నట్టుగా ఎదిగాడు. ఆయన స్టార్డమ్ ఎవరికి అర్థం కాల. సినిమా ఇండస్ట్రీకి 2 కళ్ళు లాంటి వాళ్ళు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అయితే 3వ కన్ను త్రినేత్రంగా చిరంజీవి గారు ఎదిగిన తీరు మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమాలు అప్పుడు. ఆ తర్వాత జనరేషన్ ఆ టైంలోనే మన సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చారు, తర్వాత శోభన్ బాబు గారు వచ్చారు, కృష్ణరాజు గారు వచ్చారు. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ సినిమాలు తీస్తున్న ఆ సమయంలోనే వీళ్ళిద్దరు కలిసి శోభన్ బాబు, కృష్ణ కలిపి ఒక ముందడుగు అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమాలో థియేటర్లో ఆ ముందడుగు ఆ సినిమా కంటే ఎక్కువగా చిరంజీవి గారికి థియేటర్లో ఖైదీ రిలీజ్ అయింది. ఆయనకి థియేటర్లు బుక్ అయినాయి అంటే ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయారు. అసలు ఏంటి చిరంజీవి ఎందుకు ఇంత రేంజ్లో ఎదిగాడంటే మామూలు విషయం కాదు కదా.
ఆ రోజుల్లోనే బిగ్గర్ దెన్ బచ్చన్ అనే వీక్ మ్యాగజైన్లో 1,22,00,000 పారితోషికం తీసుకున్న వ్యక్తిగా నిలిచాడంటే మామూలు విషయం కాదు కదా. ఇటువంటి సమయంలో హీరోగా ప్రస్థానం 1987 తర్వాత ఏ హీరోకి లేని గ్రాపు ఏ విధంగా ఎదిగింది, ప్రతి సినిమాని ఒక సామాజిక చైతన్యం సినిమాగా ఎలా మరల్చగలిగాడంటే ఆయన జీవించాడు సినిమాల్లో. నిజ జీవితంలో ఒకవైపు ఆయన డ్యాన్సులు ఆహాభావాలు, ఉక్ స్టెప్, ఆ రోజులో వీణ ఇందిరాలో వీణ స్టెప్ వేసింత ఇప్పటికీ మనం స్ఫూర్తిగా తీసుకున్నాం. ఇప్పుడు మన శివశంకర వరప్రసాద్లో కూడా సెల్ ఫోన్ తీసుకుని ఉక్ స్టెప్ వేస్తే థియేటర్లంతా గోలగోల, నవ్వలేక చచ్చిపోయే పరిస్థితి ఉందంటే అంత అతిశక్తి కాదు. ఎవరు థియేటర్లో సీట్లో కూర్చోట్ల, అంత వినోదాన్ని పండించారు. అంత ఫైట్స్ కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో మన శివశంకర వరప్రసాద్ ఉందంటే మామూలు విషయం కాదు కదా. మరి ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారిని తట్టుకొని నిలబడి ఇండస్ట్రీలో వచ్చాడు అంటే మామూలు విషయం కాదు కదా. ఆనాటి ఎస్వి రంగారావు గారు కూడా చిరంజీవి మంచి హీరో అవుతాడన్నారు. ఈనాటి ఇటువంటి సెల్ఫ్ మేడ్ మ్యాన్గా ఎదిగిన చిరంజీవి గారికి నటనలో స్ఫూర్తి ఎవరంటే ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఆయన ఒక్కడితోనే ఆగాడంటే ఆయన మెగా ఫ్యామిలీలో 7-8 మంది హీరోలు తయారు చేశాడు. ఆ స్క్రిప్ట్ కూడా ఆయనతో ఓకే అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 12 సంవత్సరాల క్రితం విజేంద్ర ప్రసాద్ రాజమౌళి గారి నాన్నగారు ఒక సినిమా స్టోరీ తీసుకొస్తే ఆయన అప్పుడు చేయలేపాడు, కట్ చేస్తే ఆ తర్వాత మగధీర రూపేణ రామ్ చరణ్ ఆ సినిమా చేయగలిగాడు. అంటే సెలక్షన్ ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఉప్పెన సినిమా వచ్చినప్పుడు కూడా మనం చూసాం ఈ సినిమా ఎలా ఉంటుందనే సమయంలో ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతున్నారు. అది జాతీయ అవార్డు కూడా సాధించేది. మరి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరికీ కూడా ఒక మార్గదర్శి. అది అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, అది సాయి ధర్మ తేజ్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, వరుణ్ బాబు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కానీ అందరూ కూడా చిరంజీవి అనే చెట్టు కింద ఎదిగిన వాళ్ళే. చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారమే అంటారు. ఆ చెట్టు ఏమీ ఆశించకుండా పెరుగుద్ది, మనకు నీడనిచ్చిద్ది, ఫలాలు ఇస్తుంది, ఆక్సిజన్ అందిస్తుంది, మనం కూర్చునే కుర్చీ అవుతుంది, పడుకునేటప్పుడు బెడ్ అవుతుంది, చివరికి చనిపోయినప్పుడు ఆ 4 కట్లే మన మీద అటు ఇటు తిప్పేస్తారు. కాబట్టి అటువంటి చెట్టుతో చిరంజీవి గారిని పోల్చవచ్చు. చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం అన్నట్టు ఈరోజు ఈ జనరేషన్కి ఒక స్ఫూర్తిగా ఎదిగాడంటే ముళ్ళబాటే కానీ సిల్వర్ స్పూన్తో ఆయన ఎదగల, అనేక అవమానాలు పొందాడు. ఆయనకి లెజెండరీ అవార్డు ఇస్తే కొంతమంది విమర్శించిన వాళ్ళు, ఆ తర్వాత లెజెండరీ అవార్డు అందుకున్నాడు. ఈరోజు ఇంట రచ్చ గెలిచాడు. ఈయన ఇండియన్ సినిమాకి అమితాబ్ బచ్చన్ గారు ఆ రోజు ఏమన్నారు, అక్కినేని నాగేశ్వరరావు అవార్డు పొందినప్పుడు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అని అమితాబ్ బచ్చన్ చేత పేరు సాధించాడంటే మరి ఏంటి మామూలు విషయమా? ఈయన పవన్ గారు తుఫాన్ అని మోదీ గారు అన్నాడంటే ఆ పవన్ చెక్కిన శిల్పి ఎవరు? చిరంజీవి గారు కాదా? అన్నను చూసి ఆయన నేర్చుకోలేదా? ఈరోజు పాలిటిక్స్లో అటు సినిమాల్లోగాను శాసించే పరిస్థితికి వచ్చాడంటే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవిగా మార్గదర్శి. మరి అటువంటి వ్యక్తిని విమర్శించారు. ఒక్క ప్రజారాజ్యం పార్టీ పెట్టి సక్సెస్ కాలేదనేది పక్కన పెడితే రాజకీయాల్లో అందరిలాగా ఆయన ఉండలేడు కాబట్టి తన తమ్ముడు సాధిస్తాడన్నాడు. ఆ రాజకీయాలు అనేది తమ్ముడికి అప్పచెప్పాడు. కట్ చేస్తే సినిమాల్లో దశాబ్దం దాదాపుగా సినిమాలు చేయకపోయినా రాజకీయాలు కొన్ని రోజులు ఉన్నా ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పటికీ ఆయన నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు అంటే మహేష్ బాబు గారు లాంటి వాళ్ళు కావచ్చు, ప్రభాస్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇంటర్వ్యూలో అడిగి ఆ స్థానం మీదేనంటే లేదు ఫస్ట్ నెంబర్ 1 లాస్ట్ నెంబర్ 1 కూడా మెగాస్టార్ అంటున్నారంటే మరి ఆయన ఒక్కరోజుతో వచ్చిందా? దాని వెనక కష్టం, ఆయన కష్టం తెలుసు. పచ్చని మెతుకులు తిన్నాడు. షూటింగ్ అందరికంటే అరగంట ముందు వస్తాడు. నైట్ 3 గంటల దాకా షూటింగ్ చేసినా అలసిపోయినా కానీ ఎర్లీ మార్నింగ్ 7కి అందరికంటే ముందు వచ్చి షూటింగ్లో పాల్గొనే ఆ చరిత్ర అయింది. మరి ఈనాటి దర్శకులు కావచ్చు, అనేక మంది నిర్మాతలు కావచ్చు, ఆయనతో ఎదిగిన వాళ్ళే. అటువంటి చిరంజీవి గారు ఈ 50 సంవత్సరాల ప్రస్థానంలో, ఈ 50 ఇయర్స్ లెజెండరీ జర్నీలో ఆయన ఎదిగిన తీరు నేటి తరాలకి ఒక స్ఫూర్తివంతమైన ఒక కథగా నిలిచిపోతుంది. ఆ ఒక్క వ్యక్తి డ్యాన్స్కి ఒక గ్రేస్ తీసుకొచ్చింది ఆయనే, నటనకి ఆహభావాలు పండించింది ఆయనే, కంటి చూపుతోనూ యాక్షన్ చేయగలిగిన సమర్థత ఆయనదే. కాబట్టి మెగాస్టార్ అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. చిరంజీవి అంటే ఒక కష్టం వీళ్ళకి తెలిసినవాడు. కాబట్టి ఈ విధంగా చాలా సినిమాలు హిట్ అయిన తర్వాత ఆయన ఒక మాట అడిగారు, ఏంటి సార్ ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తారంటే, ఆ గర్వం నాకు తలకెక్కకూడదనే ఉద్దేశంతో ఇంటికి వెళ్ళి కట్టిక నేల మీద పడుకుంటాను అన్నాడు. ఇంతకంటే చిరంజీవి గారిని మనం ఏం చెప్పాలి? విమర్శనవాదులు కూడా ఆయనతో పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ఆయన విమర్శించిన వాళ్ళు కావచ్చు, మరి మనం కాలమే నిర్ణయం అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఏందో కూడా అర్థం చేసుకోవచ్చు.
ఈ జర్నీ నేను ఇందా చెప్పినట్టు 1978 నుంచి 1992 వరకు ఏ విధంగా ఎదిగాడు, తిరుగులేని యాక్టర్గా ఎలా ఎదిగాడు. వీక్ మ్యాగజైన్లోనే ఫస్ట్ ₹1,00,00,000 ఇప్పుడు పారితోషికం తీసుకున్నాం, అందరికంటే ఎక్కువ తీసుకున్నాం అని చెప్పి చాలా భుజాలు కొట్టుకునే చాలామంది ఉన్నారు. కానీ దానికి మార్గం వేసిన వ్యక్తే చిరంజీవి గారు. కాబట్టి 6 ఫిలింఫేర్ అవార్డులు కావచ్చు, గిన్నిస్ బుక్ రికార్డు మొన్న ఆయన డాన్స్ స్టెప్పుల విషయంలో కావచ్చు, పద్మ విభూషణ్ అవార్డు కావచ్చు, ఆయనకు ఒక మిగిలింది ఒకటి ఏంటంటే భారతరత్న. అది కూడా రేపు మాపు వచ్చేసింది. దానికి అవన్నీ తీసుకొచ్చే వ్యక్తి, గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. కాబట్టి ఆయన చాలా సందర్భాల్లో ఈ మధ్య బాగా ఎమోషన్ అయిపోయి నిన్న ఆనందంతో కళ్ళమట్టి నీళ్ళు పెట్టుకుని సంక్రాంతికి హిట్ సాధించే ఉన్నారు. ఇప్పటికి కూడా అలరించే విషయంలో ఎక్కడ కూడా ఒళ్ళంతా గొల్ల చేసుకొని సినిమా ప్రేక్షకులను సకుటుంబ సపరివార సమేతంగా సినిమా థియేటర్కి తీసుకొచ్చే పనిలో ఆయన ఉన్నాడంటే మామూలు విషయం కాదు కదా. మరి అటువంటి చిరంజీవి గారు ఇన్ని ఒక ఎత్తు అయితే సినిమా రంగం ద్వారా ఒక సామాజిక చైతన్యం తీసుకొచ్చి అనేక కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవటం, సేవా కార్యక్రమం వైపు చిరంజీవి అనే వ్యక్తి సేవ చేయటం ఎలా నేర్పాడు అభిమానులు కోట్లాది మందికి. ఆయనకున్న అభిమానులు ఈ ప్రపంచంలోనే ఎవరికి లేరంటే కల్ట్ ఫ్యాన్స్ ఆయనకున్నారు. అదే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది. మరి ఈ రోజున ఈ 70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఇప్పుడు స్టిల్ ఆయన యంగ్గా 40 సంవత్సరాల కుర్రాడుగా నటిస్తున్నాడంటే ఆయనకి అంకిత భావం, ఆయనకు డెడికేషను, ఆయనకున్న డిటర్మినేషను మనం అర్థం చేసుకోవచ్చు. కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా, లెజెండరీ క్రికెటర్, లెజెండరీ సినిమా హీరోగా 50 సంవత్సరాల నుంచి ఉండటం అంటే మామూలు విషయం కాదు కదా. మరి అభిమానాన్ని సంపాదించుకున్న అభిమానులు సేవా కార్యక్రమం వైపు మరల్చిన ఏకైక హీరో ఈ దేశంలో చిరంజీవి గారే. లక్షలాది మందిని ఈ రోజు రక్తం లేకుండా చనిపోకుండా లక్షలాది మందిని కాపాడుతున్న చిరంజీవి బ్లడ్ బ్యాంకే. ఎందుకంటే 1998 అక్టోబర్ 2న ఈ బ్లడ్ బ్యాంక్ మన సుమన్ టీవీ ఆపోజిట్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉంటుంది, బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్. ఆ రోజున రక్తం లేకుండా ఎవరు చనిపోకూడదనే ఉద్దేశంతో అభిమానుల్ని ఒక్కొక్కరు 150, 120 సార్లు రక్తం దానం చేసేట్టు తీసుకురాగలుగుతున్నారంటే మరి లక్షలాది మందిని కాపాడింది ఆయనే కదా. కంటి చూపు కోల్పోయిన వాళ్ళు నేత్రదానం చేస్తున్నాడంటే ఆయన ఐ బ్యాంక్ పెట్టబట్టే కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కరోనా టైంలో ముఖ్యంగా ఆయన చూస్తే కనుక కరోనా క్రైసిస్ చారిటీ అని పెట్టేసి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో ఆయన ఎంత దానం చేశాడనేది ఎవరికి తెలియదు. మిగతా వాళ్ళు కూడా డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. 4 మాసాల పాటు నిత్యావసర వస్తువులు 24 క్రాఫ్ట్స్కి అందించింది చిరంజీవి గారు కాదా. కాబట్టి ఒకవైపు సినిమాలు సక్సెస్ అవటమే కాకుండా పుట్టుక మరణం మధ్య నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం ఏమి సాధించామనేది ముఖ్యం. అది చిరంజీవి గారే ఒక మార్గదర్శిగా మనం చూసుకోవచ్చు. 4 మాసాలు 24 క్రాఫ్ట్స్కి కరోనా టైంలో ఎవరు బయటకు రాని పరిస్థితిలో రామ్ చరణ్ గారి నేతృత్వంలో ప్రతి ఇంటికి వాళ్ళు తినటానికి అన్నీ కూడా గ్రాసరీస్ వెళ్ళి అంటే మరి స్ఫూర్తివంతం కాకుండా మరి ఏం చెప్తారు. ఆయన చాలామంది విమర్శిస్తుంటారు చిరంజీవి గారు ఏం సహాయం చేయలేదు. ఆయన ఒక చేతితో చేసిన సహాయం ఇంకో చేతికి తెలియకుండా వరదలు వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే మొన్న కూడా ₹1,00,00,000 ఇటు తెలంగాణకి ఇచ్చాడు, అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. సేవా కార్యక్రమం వైపు మరల్చడంలో కావచ్చు, తన దగ్గర నమ్ముకొని ఉన్న వాళ్ళు స్టాఫ్ కావచ్చు, వాళ్ళందరికీ కావచ్చు, వాళ్ళకి ఏ అకేషన్ ఉన్నా వాళ్ళకి ఇల్లు కొనిపించారు, వాళ్ళ పిల్లలు చదివించాడు, వాళ్ళ పిల్లలు పెళ్లి చేశారు, సమాజంలో చైతన్యవంతంగా తయారు చేశారు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు, కానీ ఆయనకి ఆ స్థాయి దాటిపోయాడు చిరంజీవి గారి వ్యక్తి. చిరంజీవి అనే వ్యక్తి అందరివాడు, ఇండస్ట్రీకి పెద్దవాడు, ఈ దేశ ప్రధానికి కూడా పక్క పిలిపించుకునే సంక్రాంతి వేడుకలు కూర్చోబెట్టుకునే స్థాయికి ఎదిగినవాడు. కాబట్టి ఇటువంటి సమయంలో ఆయన మెగాస్టార్ 50 సంవత్సరాల జర్నీ ఒక అద్భుతమైనదిగా మనం చెప్పవచ్చు. 70 సంవత్సరాల్లో దాటిన ఆయన ఏమాత్రం గ్రేస్ తగ్గలేదంటే నేటి తరం హీరోలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆయన డ్యాన్సులు, ఆయన ఆహభావాలు పండిస్తున్నాడంటే మామూలు విషయమా. ఒక స్వయం కృషి ఎలా నేర్పాడు, ఎలా ఎదగాలో ఒక విజేత ఆ స్టోరీ అనేది ఈరోజు మార్గదర్శకంగా నిలిచిందంటే నేటి పారిశ్రామికవేత్తలు 1,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు బొన్నడ రాఘవేంద్రరావు గారని 10,000 కోట్లకు వెళ్ళిపోయాడు రెన్యూబుల్ ఎనర్జీలో. మీకు స్ఫూర్తి ఎవరంటే చిరంజీవి గారండి అన్న. మరి అటువంటి 1,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా నేటి తరం మాకు స్ఫూర్తి ఆయన అంటున్నారంటే మరి ఏమనుకోవాలా. చిరంజీవి గారు సాధించలేంది ఏముంది, ఇంకా నేను సాధించాల్సిందని నేను ఎక్కువ సాధించాను, ఇంకా నా జీవితం ప్రజలకి అంకితమని సినిమా కళాకారుల కోసం ఒక స్కూల్ పెట్టాలనుకున్నారు, ఒక హాస్పిటల్ నిర్మించాలనుకున్నారు. ఇవన్నీ తెలుస్తూ ఉంటే మరి చిరంజీవి గారు మేలు శిఖరం, ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెదిగిన చిరంజీవి గారు నేటి తరాలకి స్ఫూర్తి ప్రదాత. నేను అందుకనే లెజెండర్ ఆఫ్ ఇండియన్ సినిమా, కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు 98 స్థాపించిన ఈ బ్లడ్ బ్యాంక్కి ఆ తర్వాత ఆయన వచ్చినప్పుడు ఒకటే మాట చెప్పాడు, అందరూ కూడా చాలామంది పేరు ప్రతిష్టలు సాధిస్తారు, అవార్డులు పొందుతారు. ఇవన్నిటికంటే ముఖ్యం ఏంటంటే
ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఆ రక్తం అందించి వాళ్ళ ప్రాణాలను కాపాడటం కారణ జన్ముడే చిరంజీవి గారు అని చెప్పాడు. ఇక అంతకంటే మనం ఏమి అనుకోవాలా? మరి ఆయన జీవించిన కాలంలో మనం జీవించడం మన అదృష్టం అని చెప్పి అబ్దుల్ కలాం గారు చనిపోయినప్పుడు రజనీకాంత్ గారు చెప్పారు. మరి అటువంటిది మరి చిరంజీవి గారిని ఉన్నప్పుడు ఆయన జీవించిన కాలంలో మనం జీవించడం కూడా మనం అదృష్టంగా భావించాలి కదా. చిన్నతనంలో అనేక మంది మాలాంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది కావచ్చు, ఈనాటి జనరేషన్కి ఆయన ఒక మార్గదర్శిగా మనం చెప్పుకోవాలి. కాబట్టి చిరంజీవి గారు అనే వ్యక్తి అంజనీ పుత్రుడు. అంజనీదేవి గారిని, తర్వాత కొన్నిదెల వెంకటరావు గారు కుటుంబం జన్మించిన ఆయన విలవేలుపు ఆంజనేయ స్వామి. ఆయనకి దైవబలం ఎక్కువ. ఆయన విమర్శించిన వాళ్ళు ఎవరు కూడా ఎంత ఇదిగా ఉన్నారో మనకు కూడా తెలుసు. కాబట్టి చెడు చెవులో చెప్పండి, మంచి 10 మందిలో చెప్పండి అని ఎప్పుడూ చెప్పే చిరంజీవి గారు నేటి తరాలకి మార్గదర్శి. కాబట్టి సుమన్ టీవీ సాక్షిగా, సుమన్ టీవీ యావత్ సిబ్బంది సాక్షిగా, 50 కోట్ల మంది, దాదాపు 10 కోట్ల మంది వ్యూవర్స్ ఉండే సుమన్ టీవీ సాక్షిగా మన శివశంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్గా హిట్ అయిన సందర్భంగా అభినందన తెలియజేస్తూ, ఆయన ఈ 70 సంవత్సరాలు కాదు, మరిన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇదే గ్రేసు, ఇదే పేరు ప్రతిష్టలు మరింత సాధించి భవిష్యత్తులో భారతరత్న అవార్డు కూడా పొందాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాం.